ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ముంబై ఉగ్రదాడిలో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రానాని భారత్కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ముంబై ఉగ్రవాది దాడి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్ రానాను ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని భారతదేశంలో న్యాయం ఎదుర్కొనేందుకు అప్పగించడానికి మా పరిపాలన ఆమోదం తెలిపిందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అతను న్యాయం ఎదుర్కొనేందుకు భారతదేశానికి తిరిగి వెళ్తున్నాడు అని ట్రంప్ అన్నారు. ముంబై ఉగ్రవాద దాడుల్లో దోషిగా తేలిన రానా ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజిల్స్ జైల్లో ఉన్నారు. రానాను అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తుంది. పాకిస్తాన్ మూలానికి చెందిన కెనేడియన్ పౌరుడైన రానా ఉగ్రవాద దాడుల్లో కీలక వ్యక్తి అయిన దౌద్ గిలానీగా పిలువబడే పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో సంబంధం కలిగి ఉన్నాడు. దాడుల కోసం హెడ్లీ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు సాయం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పుని ఎదుర్కోవడానికి భారత్, అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా కలిసి పనిచేశాయన్నారు. డొనాల్డ్ ట్రంప్ నేరస్తుల అప్పగింతకు అనుమతి ఇచ్చినందుకు ట్రంప్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలు వివిధ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.